కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. డాక్టర్ నమ్రత కాదు, క్రిమినల్ నమ్రత అంటున్నారు బాధితులు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో ఆమె చేసిన నేరాలు ఘోరాలు అన్నీ ఇన్ని కావు. హైదరాబాద్ టు విశాఖ వయా విజయవాడ తీగ లాగే కొద్దీ నమ్రత మోసాలు బయటపడుతున్నాయి. సంతానలేమితో తన దగ్గరకు వచ్చిన వాళ్లను అతి దారుణంగా వంచింది. సెంటర్ కో మోడస్ ఆపరాండితో దందాను ఆపరేట్ చేసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్లు. అయితే కంటికి కనిపించే సెంటర్లు 3, కానీ అరాచకాలు మాత్రం అన్లిమిటెడ్ అంటున్నారు బాధితులు. ఒక్కో చోట ఒక్కో రకం మోడస్ ఆపరెంట్ అప్లై చేసింది డాక్టర్ నమ్రత. హైదరాబాద్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో మొదట ఐవీఎఫ్ పేరుతో గేలం వేస్తుంది. సంతానం లేని వాళ్లు ఐవీఎఫ్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఐవీఎఫ్ వద్దు, సరోగసీ ముద్దు అని వాళ్లను ఒప్పిస్తోంది డాక్టర్ నమ్రత. ఆ తర్వాత సరోగసీ పేరుతో ఎక్కడి నుంచో పిల్లోన్నో సంతలో శిశువుల తక్కువ రేటు కొనుక్కొచ్చి సరోగసీ పేరుతో లక్షల రూపాయలకు అమ్మేస్తోంది. నిజంగా సరోగసీ చేయడం అంత ఈజీ కాదు, కానీ సరోగసీ పేరుతో చైల్డ్ స్నాచింగ్ చేస్తోంది నమ్రత. ఇక విశాఖ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో మోసం చేయడానికి మరో రూట్ ఎంచుకుంది ఈ ఖతర్నాక్ క్రిమినల్ లేడీ. పేద మహిళలను టార్గెట్ చేసి డైరెక్ట్ గా బేబీలను డెలివరీ చేసే బిజినెస్ షురూ చేసింది. ఆసుపత్రికి అనుమతి లేకుండానే గుట్టుగా కార్యకలాపాలు నడిపించారు. గర్భిణీలకు ప్రలోభాలు చూపించి వాళ్ల పిల్లలను తక్కువ రేటుకు కొనుగోలు చేసి సంతానం కోసం వచ్చిన దంపతులకు భారీ రేట్లకు అమ్మేశారు. ఇలా సరోగసి పేరుతో మాయ నాటకాలాడారు. గతంలోనూ విశాఖ సృష్టి క్లినిక్ కేంద్రంగా మోసాలు జరిగాయి. అప్పట్లోనే చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులో కూడా విశాఖలోని ఓ మహిళ నుంచి ఇలా బిడ్డను కొనుగోలు చేసి హైదరాబాద్ దంపతులకు అంటగట్టింది ఈ ఘరానా మోసగత్తే. వీళ్ళు రెన్యూవల్ చేసుకోకుండా ఆ బిల్డింగ్లో కాకుండా నిన్న పరిస్థితి బట్టి చూస్తే మనం లైసెన్స్ ఇచ్చిన బిల్డింగ్లో కాకుండా వేరే బిల్డింగ్లో షిఫ్ట్ చేసి ఈ ప్రొసీజర్స్ అనేది చేస్తున్నట్టు నిన్న తెలియడం జరిగింది. ఇక విజయవాడ సృష్టి హెల్త్ కేర్ సెంటర్ పై 2010లో పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ డాక్టర్ నమ్రత లైసెన్స్ కూడా రద్దు చేసింది. ఆ తర్వాత ఆమె ఎలాగోలా లైసెన్స్ ను సంపాదించింది. తన క్లినిక్ పేరును యూనివర్సల్ ఫర్టిలిటీ సెంటర్ గా మార్చారు. సృష్టి అనే పేరుకు అప్పటికే బ్రాండ్ నేమ్ ఉంది. దీంతో తన ఆసుపత్రి పేరులో సృష్టి తగిలించి దానికి యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అని పేరు పెట్టారు. సృష్టిపై కేసులు నమోదవగానే విజయవాడ ఆసుపత్రిలో బోర్డులు రాత్రికి రాత్రే తొలగించారు. అందుకే యూనివర్సల్ సృష్టి హెల్త్ కేర్ పేరుతో అసలు లైసెన్స్ లేదని, ఆ పేరుతో ఆసుపత్రికి అనుమతులు లేవని విజయవాడ డిఎంహెచ్ఓ సుహాసిని ఖరాఖండిగా చెప్పారు. సృష్టి కేర్ అనేది అసలు మా దగ్గర ఆ పేరుతో సెంటరే లేదు. ఎందుకంటే 2020 నుంచి ఆన్లైన్లో ఉన్నాయి. ఆన్లైన్లో ఉన్న దాంట్లో ఆ పేరుతో ఒక సెంటర్ కూడా ఇక్కడ లేదు. ఇప్పుడు ఈ నోటీస్కి వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ కూడా పరిశీలిస్తాము. కాకపోతే ఆ పేరుతో అయితే మా దగ్గర సెంటర్ అయితే లేదండి. ఇలా ఊరికో రకం మోడస్ ఆపరెంట్ తో బాధితుల్ని బోల్తా కొట్టించారు ఇదిగో ఈ క్రిమినల్ డాక్టర్.